ఓకే. నాయిస్ లేకుండా ఉన్నదా బ్యాక్గ్రౌండ్? యా అండి, ఎవ్రీథింగ్ ఫైన్. ఓకే, రైట్. చెప్పండి, బర్త్ డీటెయిల్స్ చెప్పండి. 14th April ఆ, 2001, ఓకే 13:05 PM, 1:05 PM. ఓకే ఓకే. ఊరి పేరు? గౌరీపట్నం, వెస్ట్ గోదావరి. ఆర్వీఎల్ వస్తుందా? యా వస్తుందండి. నేను రికార్డ్ చేస్తున్నాను మన కన్వర్జేషన్. యా ఓకే. ఓకే. వెస్ట్ గోదావరి వచ్చింది. సో కర్కాటక లగ్నం వచ్చింది. అవునండి. టైము ఒక 5 నిమిషాలు ఉండొచ్చు, అంతేనా? అటు ఇటుగా. యా యా సార్, అది హాస్పిటల్లో చెప్పిన టైము మా ఫాదర్ నోట్ చేశారు. ఓకే, గుడ్ అండి, గుడ్ గుడ్. 13 వేసుకుందాం. ఓకే. ఓకే. 14/4/2001. అవును. 14/4. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? కెరియర్ పరంగా ఎట్లా ఉంటుంది? ఎట్లా ఉంటారండి? ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? నేను ఇప్పుడు జాబ్ చేస్తున్నానండి. ఏం జాబ్ చేస్తున్నారు? నేను జావా ఫుల్ స్టాక్ డెవలపర్. నైస్ నైస్ నైస్. ఓకే, ఇప్పుడు ఏం కావాలైతే? నేను జనరల్లీ కెరియర్ ఎట్లా ఉంటుంది, లైక్ ఫైనాన్షియల్ స్టేటస్. అంటే మీకు విజన్ కనబడతలేదా ఎట్లుంటుంది అనేది? లేదండి, అట్లా కాదు. బట్ అంటే కొంచెం ఉంటుంది కదా, ఎక్కువ పెద్ద పొజిషన్కి వెళ్ళాలి అట్లా అని. ఓకే. అట్లా అంటే కొంచెం ఎమోషనల్గా కూడా కొంచెం డిస్టర్బెన్సెస్గా ఉంటుంది కొన్ని ఇయర్స్ నుంచి. ఓకే. నిజంగా రీజన్ ఉందో లేదో తెలియదు కానీ బట్ అయితే ఉంటుంది. ఇంకా ఓవర్ థింకింగ్ అనొచ్చు అట్లా. సరే సరే సరే. ఇప్పుడు నేనైతే ఏది మార్చలేదు, ఉన్నదే మళ్ళీ చెప్తా, మీకు తెలిసిందే మళ్ళీ చెప్తా. అది నాకు ఆల్రెడీ తెలుసు అంటే ఏం చేయలేను, ట్రై చేస్తాను. సరే ఓకే, చూద్దాం, ఒక్కసారి గ్లిమ్స్ చూద్దాం, చూసి మనం అనుకున్నట్టుకుంటే చెప్తా. ఓకే ఓకే. మీకు చంద్రుడు కేతువు కలిసి ఉన్నారు, తెలుసా? పూర్వాషాఢలో పుట్టారు కదా మీరు. యా అండి, తెలుసు. సో చంద్రుడు కేతువు కలిసి ఉన్నారు, అది కూడా తెలుసు కదా. యా తెలుసు. దీనివల్లనే కొంచెం ఎమోషనల్గా డ్రైనెస్, డిటాచ్మెంట్ ఇవన్నీ ఇస్తూ ఉంటాయి. ఇది ఒరిజినల్గా ఉన్నది, దీన్ని మనం మార్చేదానికి పెద్దగా ఆప్షన్ అంటూ ఏం లేదు యాక్చువల్లీ. అర్థమైందా? సో దాన్ని జస్ట్ అలవాటు అయిపోద్ది అంతే. సో అది మ్యాటర్. సో అంటే అలా ఉంటే ఇక లైఫ్ లాంగ్ అని కాదు. సో ఇట్ కైండ్ ఆఫ్ ఏ మూడ్ స్వింగ్స్ అనమాట, సిచ్యువేషన్స్. మనం కావాలనుకోకపోతేనేమో అందరి లవ్ మనకు దక్కుద్ది, మనం కావాలనుకున్నప్పుడే దక్కదు అనమాట. అది ఆఫర్ అనమాట. అర్థమైంది? సో అంత పెద్ద ఆఫర్ ఉంది. చూద్దాం. చాట్ అయితే బాగానే ఉంది చూడ్డానికి. ఓకే. సో వ్యయంలో రాహు ఉన్నాడు. కొంచెం స్కెప్టికల్ ఉంటారా మీరు బాగా? విషయం ఏది చెప్పరా? సీక్రెటివ్ స్కెప్టికల్ అంటే లైక్ ఎట్లా అండి? విషయం పూర్తిగా చెప్పకపోవడం, లేదంటే సీక్రెట్ గా ఉంచడం, ఎంత కావాలో అంతే చెప్పడం, పొడి పొడిగా మాట్లాడడం, ఇట్లాంటివన్నీ అనమాట. లేదండి, డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. అదే ఓకే అనుకోవచ్చు. అదే రైట్. సో రవి దశమంలో ఉన్నాడు, మంచిది. చంద్రుడు అయితే మరి క్షీణచంద్రుడు కాదు కాబట్టి మంచిది. బుధుడు గురువుని ఫాలో అవుతాడు, రవికి వెనకాల ఉన్నాడు కాబట్టి మంచిది. గురువు లాభంలో ఉన్నాడు కాబట్టి మంచిది. గురువు చంద్ర నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి దిగ్బలాన్ని పొందుతాడు. కానీ గురువు అనేవాడు భాగ్యాధిపతి అయ్యి వక్రత్వ దోషాన్ని పొందాడు. సో విచ్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టెడ్లీ గుడ్ అనమాట. కాబట్టి మనము సెల్ఫ్ ఎఫర్ట్, సెల్ఫ్ మేడ్ చేసుకోవాల్సి వస్తుంది, బట్ మనం చేసుకోగలుగుతాం. ఇప్పుడు సప్తమాధిపతి అయిన శని లాభంలో ఉండి ఉచ్చ పొందిన రవి నక్షత్రంలో ఉన్నాడు. సో కాబట్టి సూపర్ కదా. కాబట్టి మనము ప్రొఫెషనల్లీ మంచి మేనేజ్మెంట్ అండ్ టాప్ పొజిషన్స్కి వెళ్ళేదానికి ఖచ్చితంగా అవకాశం ఉంది. శుక్రుడు ఉచ్చ పొందాడు, శుక్రుడు కూడా గురువుని ఫాలో అవుతాడు అనమాట. గురువు కూడా అక్కడ లాభస్థానంలో బాగున్నాడు కదా. గురువు స్వయంగా బాగాలేదు, గురువుని శుక్రుడు ఫాలో అయితే అప్పుడు శుక్రుడికి చాలా బెనిఫిషియల్ రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి సూపర్ మ్యారేజ్, ఫ్రూట్ఫుల్ మ్యారేజ్, మ్యారిటల్ లైఫ్ ఇవన్నీ ఉంటాయి. లవ్ ఫెయిల్యూర్స్ అవన్నీ పెద్ద మ్యాటర్ కాదు. సో యూల్ ఎంజాయ్ ద మ్యారేజ్ అండ్ మ్యారిటల్ లైఫ్. ఎక్సలెంట్. ఓకే. సో చార్ట్ అయితే నాకు చాలా మంచిగానే అనిపిస్తూ ఉన్నది, కానీ టైం లైన్ చూద్దాము. మీరేం మాట్లాడతలేరు, మీరు మాట్లాడకపోతే నాకు కంపెనీ లేకపోతే చెప్పలేను అనమాట. మీరు అవుననో కాదనో ఏదైనా కానీ ఊగొడతా ఉంటే మంచిగా ఉంటుంది. చూడండి, ఈవెంట్స్ చెప్తాను.
ఓకే. సో పుట్టినప్పుడు 10th హౌస్ ట్రైన్ నెటల్ వీనస్ జరుగుతూ ఉంది, శుక్రదశ జరిగింది, శుక్రుడు వక్రించాడు. శుక్రుడు ఏంటి, ఆల్రెడీ బాధకాధిపతి, శని బాధక స్థానంలో ఉండడం వల్ల ఫండమెంటల్గా ఏంటంటే మీరు ఏదైనా కానీ విత్ సఫరింగ్ తోనే సాధించాల్సి వస్తుంది. ఈజీగా సాఫీగా కామ్ గోయింగ్ గా ఇట ఏది రాదనమాట. అర్థమైందా? విత్ లాట్ ఆఫ్ స్ట్రగుల్ అండ్ ఎఫర్ట్ అండ్ ఎనర్జీ అండ్ ఇక 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 నా పని అయిపోయింది అన్నప్పుడు లాస్ట్ మూమెంట్ లో వస్తూ ఉంటది అనమాట. అది జనరల్. కానీ కంపారిటివ్లీ యూ విల్ గెట్ ఏ గుడ్ రిజల్ట్. పక్కోడికి 10 రూపాయలు వచ్చినాయి అనుకో, మనకు 100 రూపాయలు వస్తాయి. అట్లా గుడ్ రిజల్ట్స్ వస్తాయి. బట్ పెయిన్ మాత్రం సేమ్ అనమాట. అర్థమైందా? పక్కోడికన్నా కొంచెం ఎక్కువనే ఉంటుంది అది. సో పుట్టినప్పుడు హెల్త్ ఎట్లుంది? సెన్సిటివ్ హెల్త్ ఏమైనా ఉందా? మోషన్స్ అట్లాంటి ఏమైనా, ఫీవర్స్ అట్లాంటి ఏమైనా పనిచేసినాయి? ఆల్ గుడ్. పుట్టినప్పుడు లైక్ చైల్డ్హుడ్ లో నాకు సరిగ్గా గుర్తులేదు కానీ బట్ చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కదా, స్కిన్ ప్రాబ్లమ్స్ అని. అవునవును, వాటర్ రిలేటెడ్ కదా. సో కాబట్టి బ్రీత్ ఇచ్చాయి. ఓకే, రైట్ రైట్. ఈ శుక్రుడు డైరెక్ట్ అవ్వాలి. అయ్యేంత వరకు ఇప్పుడు ఫ్యామిలీలో మనం ఓకే, కుటుంబాధిపతి ఎగ్జాల్ట్ అయ్యాడు కాబట్టి మంచి కుటుంబంలో పుట్టినట్టు. బట్ మనం యావరేజ్ గానే చెప్పాలి. ఇప్పుడు ఒక లెవెల్ ఆఫ్ జాబ్ చేస్తున్నారు, ఫాదర్ ఏదో గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు అనుకుంటే ఇక అదే లెవెల్ అట్లా నడుస్తుంది. పెద్ద మిరాక్యులస్ గా ఏమి చెప్పేదానికి ఏమి ఉండదు. మనం మేజర్ గా మనది మనం చేయాల్సి వస్తుంది అది. బట్ చెప్తా, నేను ముందుకెళ్ళి చెప్తా. ఫాదర్ ఏం చేస్తుండేది అప్పుడు? మా ఫాదర్ అప్పట్లో లైక్ ఒక బిజినెస్ పెట్టారండి, తర్వాత అది లాస్ అయ్యి తీసేశారు. అది ఇయర్ లో కదా, 2001-2 ఆ మూమెంట్ లోనే కదా పెట్టింది? లేదండి, తర్వాత అంటే నాకు సరిగ్గా గుర్తులేదు, బట్ అదైతే కాదు. ఓకే, రైట్ రైట్ రైట్. ఏం బిజినెస్ అది? అది షామియానా తెలుసు కదండి. యాక్చువల్ గా వేరేది చేస్తారు, అది లైక్ సెకండ్ సోర్స్ కింద చేసేవారు. ఓకే, వేరేది ఏం చేస్తారు? యాక్చువల్ గా చేసేది వడ్డీ వ్యాపారం అండి. ఓకే ఓకే, రైట్ రైట్. దాని తర్వాత ఇక ఇక్కడ ఆస్పెక్ట్స్ ఏమీ లేదు, ఇంప్రూవ్మెంట్ ఏం చెప్పట్లేదు, సెల్ఫ్ ఎఫర్ట్ చేయాల్సి వస్తుంది. వడ్డీ వ్యాపారం చేస్తే మరి రాహు స్కెప్టికల్గా ఉన్నాడు కదా, కాబట్టి అది కూడా మనం ఎక్స్పెక్టెడ్గా చెప్పం అనమాట. అర్థమైందా? సో ఒక్కోసారి ఎక్కువ మనం ఎక్స్పెక్టేషన్ పోయిస్తే తేడా కూడా కొడుతుంది అనమాట వేయంలో రాహు ఉన్నప్పుడు. చూద్దాం, ముందుకెళ్దాం. సో మనం ముందుకెళ్ళాక మాట్లాడదాం. ఏదన్నా ఉందా అని చూస్తున్నాం అనమాట. సెల్ఫ్ ఎఫర్టే నడుస్తూ ఉంది. వీనస్ దశ, శుక్రుడి దశ నడుస్తుంది. శుక్రుడు 97 నుంచి దాదాపు 2017, అంటే 2001 కదా, 2017 వరకు ఉన్నాడు. శుక్రుడు ఎగ్జాల్ట్ అయ్యాడు కాబట్టి లాభంలో ఉన్నాడు కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు, అలా స్మూత్ గా నడుస్తూ ఉంటుంది అనమాట. డిఫికల్టీ ఆస్పెక్ట్ వచ్చినప్పుడు మనం చెప్తాం. అర్థమైందా? పర్వాలేదు, యావరేజ్, గ్రేట్ అని చెప్పను. ఓకే, 5, 6, 7 ఏమీ పెద్ద పెద్ద గ్రేట్ ఆస్పెక్ట్స్ ఏం లేదు కాబట్టి అంతా సెల్ఫ్ ఎఫర్ట్. ఇక్కడ ఉన్నదానిలో 6, 7లో ఒక చిన్న ఇంప్రూవ్మెంట్ ఆస్పెక్ట్ వచ్చింది, పర్వాలేదు. ఓకే, సో అంటే నేను ఇప్పుడు ఏముందండి చదువుకున్నాను తర్వాత ఉద్యోగం తెచ్చుకున్నాను అన్నట్టు ఎట్లుంటుందో అట్లా రొటీన్ గా చెప్పుకోవాలన్నమాట. మేజర్ గా ఏమీ చెప్పేదానికి అక్కడ ఏం లేదనమాట ఆస్పెక్ట్. అర్థమైందా? కాబట్టి రొటీన్ కింద ఉంది. అదే మరి నేను రొటీన్ గా ఉందన్నా కూడా క్యాలిక్యులేట్ చేయాలి ఆ రొటీన్ కూడా. సో నేను అదే క్యాలిక్యులేట్ చేశాను అనమాట. 8, 9, 10 వెళ్తూ ఉంది అంతే. ఈ కుజుడు వక్రిస్తే మీకు అదో తలనొప్పి మళ్ళా. ఓకే, చూద్దాం. శుక్రుడైతే డైరెక్ట్ అయ్యాడు, చూస్తున్నాను. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ, వెరీ గుడ్. ఇక్కడ 13, 14, 15 ఉన్నదానిలో కంపారిటివ్లీ కొంత గ్రోత్ రావాలన్నమాట. 13 నుంచి 16 మధ్యలో మీ చదువు ఇంప్రూవ్ అవ్వడం కానీ, లేదంటే మీకు ఫ్యామిలీలో మీ ఫాదర్కి కొంచెం ప్రొఫెషనల్లీ ఫైనాన్షియల్లీ కానీ ఇంప్రూవ్ అవ్వడం కానీ అట్లాంటివి ఏమైనా వచ్చినట్టు అనిపించినాయా? రాలేదా? 10 నుంచి తర్వాత చూడండి, ముఖ్యంగా 13, 16 మధ్యలో ముఖ్యంగా చూడండి ఏమైనా వచ్చాయా ప్రోగ్రెస్? అండి ఎగ్జాక్ట్లీ. అప్పుడు నేను 13th వరకు చాలా బిలో యావరేజ్ స్టూడెంట్. 13th లో మరి ఏమైందో నాకు తెలియదు, సడన్ గా ఇంటెలిజెంట్ అయిపోయింట్రా అన్నట్టు అయిందా? సేమ్ చాలా చాలా షై, నేను చాలా ఇంట్రెస్ట్ కూడా వచ్చింది సబ్జెక్ట్ మీదండి. వెరీ గుడ్, వెరీ గుడ్, బాగుంది అక్కడ. సో దట్ ఈస్ ఫండమెంటల్ బేస్ ఫర్ మెంటల్ మెచ్యూరిటీ. అయితే కొంచెం ఫైనాన్షియల్ గా బాగాలేదండి, లైక్ అప్పుడే లైక్ అరౌండ్ ఆ టైమే ఆ సెకండ్ సోర్స్ అంటే హెల్త్ కొంచెం ఆయనకి పడైంది. ఓకే, ఇంకంతకే షామియానా బిజినెస్ ఆపేశారు. ఓకే ఓకే. సో అయితే ఇక్కడ నాకేమీ సిగ్నిఫై అవ్వట్లేదు కాబట్టి మీ మీద స్ట్రెయిన్ పడదు, అంటే రెస్పాన్సిబిలిటీ పడదు. ఆయన ఇప్పుడు రెండో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉందంటే మొదటి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ తీసుకుపోయి అక్కడ పెట్టి సెట్ చేసుకుంటారు అంతే. అర్థమైందా? అట్లా బ్యాలెన్స్ చేసుకుంటారు, మొత్తం మీద పడదు అనమాట. మొత్తం కూడా వర్స్ట్కి పోదు. ఇప్పుడు 100 రూపాయలని అనుకో, 20 రూపాయలు పోతాయి, మిగిలిన అడ్జస్ట్ చేసుకుంటారు. ఓకే, ఇది మనకు వర్కౌట్ కాదని రియలైజ్ అవుతారు అంతే. అర్థమైందా? మిగిలినంతా మన మీద పడేది ఏం లేదు. మనకి పని చేసింది, ఆయనకి పని చేయలేదు కాబట్టి ఇప్పుడు మనం గ్రోత్ ఆయన సైడ్ నుంచి ఫైనాన్షియల్ గ్రోత్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవట్లేదు. దాని అర్థం అది. అర్థమైందా? మనం ఒరిజినల్ గానే ప్రాబ్లం ఉందని చెప్పాం కదా. 9th లాడు వక్రిచ్చాడు, ఎఫెక్ట్ అయింది. ఎమోషనల్ గా ఆయన ఎవరికైనా కనెక్ట్ అయ్యి
డబ్బులు ఇచ్చాడు అనుకో అయిపోతా ఉంటాయి. అట్లా కూడా అవును సార్, పనిచేస్తుంది. ఎగ్జాక్ట్లీ అలాగే జరిగింది. అర్థమైందా? ఎమోషనల్ గా ఇచ్చింది. ఎందుకంటే 9th లాడు చంద్ర నక్షత్రంలో ఉన్నాడు. చంద్రుడు ఎమోషనల్, ఆ చంద్రకేతులు ఎప్పుడు ఎమోషనల్ గా నమ్ముతామో మీ లైఫ్ లో కానీ మీ ఫాదర్ లైఫ్ లో కానీ అప్పుడే ఎగిరిపోతాయి అనమాట. కన్నీళ్ళకి కరిగిపోతే మొత్తం కరిగిపోద్ది. ఇక్కడ అది ఆఫర్. ఇక్కడ ఓకే. దెర్ ఇస్ నో ట్రూ ఏమనాలి దాన్ని, అదనమాట. కన్నీళ్ళని ఇంగ్లీష్లో ఏమంటారు చెప్పరా? ఓకే, టీయర్స్. ఎస్. దెర్ ఇస్ నో ట్రూ టీయర్స్, అది థీమ్. తర్వాత ఇక్కడ 17-18లో చదువు కానీ ఎక్స్పెక్టేషన్ కానీ అనుకున్నట్టుగా వెళ్ళట్లేదు. ఓకే, మనం ఇక్కడ ప్రాబ్లం చెప్తున్నాము. ఓకే, ఇది ఇప్పుడు ఫాదర్ ఫైనాన్షియల్గా గ్రోత్ కానీ కెరియర్ ఎక్స్పాన్షన్ కానీ ఇది అనుకున్నట్టు ఉండనివ్వదు అనమాట. మీ చదువు కూడా ఇక్కడ కొంచెం డిఫికల్టీ చేస్తుంది. మీరు ఇంట్లోనే ఉన్నారా, హాస్టల్కి వెళ్ళారా, ఇట్లాంటివి కూడా చూసుకోండి. మనం అనుకున్నట్టు చెప్పట్లేదు. 17-18 మేబీ 10th ఇంటరా అదేం చూసుకోండి. మరి ఎట్లా ఉంది, డైవర్ట్ అయ్యారా లేదంటే చదువు వస్తుందా? అవును సార్, లైక్ 13 to 16 మీరు చెప్పిన రైజ్ అయితే డెఫినెట్ గా పోయింది. కష్టపడ్డా కానీ రిజల్ట్ అయితే రాలేదు. నా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ అన్ని లైక్ అంతేం రాలేదు బాగా. అక్కడ రాలేదు. అదే యురేనస్ తో స్క్వేర్ వచ్చింది కాబట్టి అనుకున్న డైరెక్షన్ లో వెళ్ళనివ్వదు. అర్థమైందా? మళ్ళీ ఏదో కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ వేరే డైరెక్షన్ లో సెల్ఫ్ ఎఫర్ట్ చేసుకుంటా పోవాల్సి వస్తుంది అంతే. ఇక సెల్ఫ్ ఎఫర్ట్ కంటిన్యూ. ఆస్పెక్ట్ రిలీవ్ అయిన తర్వాత సందర్శ నడుస్తోంది. సో మనం చెప్పినట్టుగా ఆ 2017, 18, 19 మళ్ళీ ఒకసారి బర్త్డేలు రిపీట్ చేస్తానే. 4th April 2001 మధ్యాహ్నం 1 గంటలకు తీసుకుంటున్నాను. గౌరీపట్నం. రైట్. సో ఇక్కడ మనకి 17 నుంచి 19 వరకు మనం ఎక్స్పెక్టెడ్ గా చూడలేదు. అదైతే చాలా క్లియర్. ఓకే, అది అనుకున్నట్లేదు. ఇక దాని తర్వాత ఇక సెల్ఫ్ ఎఫర్ట్ యాజ్ యూజువల్ గా అనమాట. ఇక మామూలుగా మనం వెళ్ళడం తప్ప ఏం లేదు. కాకపోతే 2019-20లో మీకు కొంచెం బెటర్ ఉంది. ప్రోగ్రెస్ ఇమ్యూన్ చాలా ఫేవరబుల్గా వెళ్ళాడు. 19-20లో మరి గురుభుక్తి బాగాలేదే, తర్వాత శనిభుక్తి రావాలి. ఎస్, 20 ఏప్రిల్ నుంచి 21 ఏప్రిల్లో మీకు మంచి ఆపర్చునిటీ అందుకోవాలి. అంటే మీ చదువు ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే కొంచెం స్టెప్ అందుకోవాలి. అక్కడ వేరే ఆస్పెక్ట్స్ జరుగుతున్నా కూడా చెప్తానన్నమాట మీకు. అంటే పైకో కిందికో అయ్యి మీరు చదవాలనో లేదంటే చదవడానికి అవకాశం రావడమో అట్లా కష్టపడేదానికి అవకాశం వస్తుంది. వచ్చినట్టు అనిపించిందా? ఎగ్జాక్ట్లీ అయిందండి. ఓకే, వరకు నాకు కొంచెం అంతగా బాగాలేని ఇలా కాలేజ్ లైక్ కొంచెం బాగుంది అప్పటి నుంచి. ఓకే, కాలేజ్ బాగాలేదా లేదంటే అన్నమయ్య సినిమా లాగా చెప్పులు తీసేసాక అంతా వెలుగులాగా అనిపించిందా? లేదు, అంటే బ్యాక్లాగ్స్ పడింది యాక్చువల్ గా. అది ఓకే, బ్యాక్లాగ్స్ క్లియర్ అయ్యాయి. ఒకటే పడింది. అది ఎవరికి అంత మరి సిలీ సబ్జెక్ట్ పడింది, పెద్ద సబ్జెక్టులు అయిపోయి. అది 2-3 సంవత్సరాలు ఇబ్బంది పెట్టింది. అది ఆల్మోస్ట్ మీరు చెప్పిన టైంలోనే క్లియర్ అయింది. కొంచెం ఫేవరబుల్ వచ్చాక క్లియర్ అయింది. రైట్. 21, 22 కాలేజ్ బాగానే ఉంది, మనం బాగా చదువుకున్నాం అంతే కదా? ఓకే, కాలేజ్ ఏం చేంజ్ అయిందా అని సర్ప్రైజ్ అయ్యా? లేదు. ఓకే, తర్వాత చూద్దాం. 22, 23 నడుస్తుంది ఫ్లో, సెల్ఫ్ ఎఫర్ట్ ఫ్లో అంతే. మీకు ఒక అవకాశం వస్తుంది. అరే భలే వచ్చింది, మిక్స్డ్ ఆస్పెక్ట్. కాకపోతే 2024లో చూడండి, ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ, ప్రోగ్రెసివ్ సాటర్న్ కన్జైన్డ్ అయితే రాంగ్ డెసిషన్ తీసుకుంటారు. కానీ నెటల్ వీనస్ డైరెక్ట్ అయిపోయి చాలా బ్యాలెన్స్ చేశాడు. దీనివల్ల ఇది ఒక బ్యాలెన్సింగ్ ఆస్పెక్ట్. అంటే పూర్తిగా చెడు జరగాల్సింది పూర్తిగా చెడు జరగకుండా అట్లా కంటిన్యూ అవుతా ఉంటుంది. సాటిస్ఫాక్షన్ ఇవ్వనివ్వదు. అర్థమైందా? మీరు ఇప్పుడు జాబ్ చేస్తున్నారని అనుకో, జాబ్ వచ్చిందనుకో, నేను అనుకున్నంత జాబ్లో లేను, నన్ను వీళ్ళు సాటిస్ఫాక్షన్ రావట్లేదు, లేదంటే నా బాస్ నన్ను సఫర్ చేస్తున్నాడు, లేదంటే కమాండ్ చేస్తున్నాడు, నేను అనుకున్నట్లేదు, ఇట్లాంటిదంతా ఉంటుంది. కానీ నేర్చుకుంటా ఉంటాము, సాటిస్ఫాక్షన్ ఇవ్వనివ్వడం అనమాట. ఇట్లాంటి ఫేజు 23 తర్వాత నుంచి 24, 25 ఇది చెప్తాను అనమాట. ఓకే, యు ఆర్ ఇన్ ద మూమెంట్. ఎప్పుడు మానేసి ఇంకో జాబ్ చేద్దామా, లేదంటే ఇంకేదన్నా మాస్టర్స్ చేద్దామా, ఇది మానేద్దామా, ఇదంతా తిరుగుతా ఉంది బుర్ర. ఎగ్జాక్ట్లీ అండి. జాబ్ లో పొజిషన్ అంత ఏం బాగాలేదు. మీకు ఐడియా ఉంటే బెంచ్ అంటారు కదా ఐటీలో. అవునవును, బెంచ్ మీద ఉన్నారా? నా స్కిల్ ఇంప్రూవ్ అవ్వలేదు, పెద్ద ప్రాజెక్ట్ మంచిది కూడా ఏం చేయలేదు, జస్ట్ అలా ఐడియల్ గా గడిచిపోయింది. చాలా ఆ టైంలోనే కొంచెం మెంటల్ గా. మీరు చేసేది లేదండి, ఫుల్ స్టాక్ జావా ఫుల్ స్టాక్. రైట్. ఓకే, సో ప్రాజెక్ట్ అనుకున్నట్టు లేదు. ఓకే, సో యూ నీడ్ టు బేర్. ఇది వస్తుంది ఆపర్చునిటీ, కంగారేం లేదు. సరే కానీ ఇప్పటికి 10కి ఒక 3-4 మార్కులు వచ్చాయా, నాకు 8 మార్కులు అన్న వచ్చాయి, ఇన్ని వచ్చాయంటారు? నేనైతే 10 వేస్తానండి. అంటే అంత పేరు పెట్టి చెప్పడానికి నాకైతే కనిపించలేదు. ఇంపార్టెంట్ ఈవెంట్స్ అని చెప్పగలిగానా? ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయినాయి. ఓకే, ఎలా అనిపించింది? హ్యాపీ అనిపించిందా మ్యాచ్ అయినాయి కాబట్టి? బర్త్ టైం కూడా సరిదిద్దేనా?
యా ఓకే, రైట్. సరే, ఇప్పుడు ఏంటిది క్వశ్చన్స్? సో కెరియర్ లో ఎప్పుడు గ్రోత్ ఉంటుంది, అంతేనా? యా కెరియర్ లైక్ ఎమోషనల్ గా ఎట్లా గ్రోత్ ఉంటది? అంటూ ఏం లేదు, ఓకేనా? ఎమోషన్ అనేది మర్చిపోవాలి. ఓకే, ఇంకా లైఫ్ లాంగ్ ఇట్లా వాలటైల్ గా ఉంటది అంతేనంటారా? వాల్టైల్ అంటే మీరు ఏం కోరుకుంటున్నారు ఎమోషనల్ గా? అసలు అది చెప్పండి ఫస్ట్, మీ ఎమోషనల్ ఎక్స్పెక్టేషన్స్ చెప్పండి, చూద్దాం. ఇంకేదోటండి లైక్ ప్రతిసారి కెరియర్ ఎట్లా ఉంటది అని, అది ఉందో లేదో అది లైక్ కెరియర్ మనం బానే వదిలేసేయండి, ఉన్నా ఎమోషనల్. మీ ప్రతిసారి ఎమోషన్స్, వాట్ ఈజ్ మీన్ బై యువర్ ఎమోషన్స్? మీ ప్రాస్పెక్టివ్ లో ఎమోషన్స్ అంటే ఏంటి? ఆ, చెప్పాలంటే పీస్, అంత ఇప్పుడు అంత పీస్ లేదు. పీస్ అంటే ఏం కావాలి? పీస్ అంటే అంటే ఎందుకు ఏమీ లేదు పీస్? ఆలోచించకుండా లైక్ ఫ్యూచర్ బానే ఉంటది అన్న సెక్యూర్ లైక్ ఒక థాట్ ఉంటది కదండి మాకు సెక్యూర్ కింద. అట్లా అట్లా ఎప్పుడు లేదు, లైక్ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉండి అట్లా. దానికి అది ఆ లైక్ ఆలోచన రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. చేస్తే కొంచెం డోపమైన్ ప్రాపర్ రిలీజ్ అయ్యి బ్యాలెన్స్ అవుతుంది. అంతే, ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఒరిజినల్ గా ఉన్న ఓకే దాన్ని మార్చలేం కాబట్టి మనం ఆల్టర్నేటివ్ మెడిసిన్ అనమాట అది, అర్థమైందా? సో ఓకే. అట్లా చేయాలి, ఫిజికల్ యాక్టివిటీ చేయాలి, ఆక్యుపైడ్ ఉండేదానికి చేయాలి, ఇంకా ఆప్షన్ అంటూ ఏం లేదు. ఓకే, ఇంకా ఏమున్నాయి? యా నేను 22 అదే సారీ 23 ఆ టైంలో నేను మాస్టర్స్ వెళ్దామని చాలా ట్రై చేశాను, మీరు మ్మ్. చెప్పారు కదా ఆ మ్మ్. పీరియడ్ లోనే. అవును, కానీ అసలు ముందుకు వెళ్ళలేదండి అది లైక్. అంటే నేను అక్కడ వెళ్ళకపోవడమే లైక్ మంచిది అయిందిలే. ఇప్పుడు ఇక్కడున్న డిసాటిస్ఫాక్షన్ అక్కడ ఆపరేట్ అయితే తలనొప్పి కదా, వెళ్ళినా కూడా ఉపయోగం ఉండేది కాదు. అదేదో ఇదే బెటర్ అనమాట. అంటే లైక్ అక్కడ మీకు తెలిసిన ఉంటది, లోన్ తీసుకుని లైక్ అన్ని చేయాలి కదా. అవునవును, కరెక్ట్. అక్కడ పొజిషన్ అవన్నీ ఆలోచించి నేను ధైర్యంగా ముందు స్టెప్ వెళ్ళిపోయాను సమ్ రీజన్. ఇప్పటికీ ట్రై చేస్తున్నానండి, అంటే ట్రై చేస్తున్నానంటే ఇంకా లైక్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేయలేకపోతున్నాను, లైక్ ఇప్పుడు ప్రతిదీ ఇప్పుడు మీకు ఆలోచనలో మూన్ దశ జరుగుతుంది కానీ ప్రోగ్రెషన్స్ సరిగా లేవన్నమాట, అర్థమైందా? మిక్స్డ్ ప్రోగ్రెషన్స్ ఉన్నాయి. ఓకే, సరే. ఇంకా ఎమోషనల్ గా అంతేనా, ఇంకేం లేదా? యా యా అంతే అండి. ఓకే, మీరు దూరంగా ఉన్నారా ఫ్యామిలీ నుంచి, లేదంటే మదర్ హెల్త్ ఏమైనా సెన్సిటివ్ ఉండేనా? సెన్సిటివ్ ఉంటుండే, బట్ అంత అబ్నార్మల్ గా అయితే ఏం లేదండి, జస్ట్ నార్మల్ గా అందరికీ వచ్చే ఇబ్బందులే, ఓకే, వయసు రీత్యా. అదే 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 అర్థమైంది. రైట్, ముందుకు చూద్దాము. సో ఇప్పుడు మిక్స్డ్ ఆస్పెక్ట్ జరుగుతుంది కాబట్టి, చంద్రదశ జరుగుతుంది కాబట్టి, చంద్రుడు స్టార్ ని గురువు 11th లో ఆక్యుపై చేశాడు కాబట్టి ఐ ఫీల్ ఓకే. బట్ ఎమోషనల్ లేదంటే మదర్ సెన్సిటివ్ హెల్త్ ఇవన్నీ చెప్తానే ఉంటా నేను. బట్ ముందుకెళ్దాము. ఆస్పెక్ట్స్ మీకు ఇంకో ఏజ్ పెరిగే కొద్దీ చాలా బాగా వస్తూ ఉంటాయి. బట్ చూద్దాం. ఇప్పుడు 25, 26 అంతే కష్టపడాలి. ఓకే, సో మీకు అప్కమింగ్ లో శనిభుక్తి వస్తుందండి. శనిభుక్తి చాలా బాగుంటది, 27 సెప్టెంబర్, 29 సెప్టెంబర్. ఓకేనా? సో అక్కడ మీకు బాగా ఇస్తుంది. మీకు వీలైతే పెళ్లి కూడా చేసుకోండి. ఏంటిది, రికమెండెడ్ నోటిఫికేషన్ అనమాట అది. ఎప్పుడంటే అది 28, 27 శనిభుక్తి వస్తుంది మీకు. 27 సెప్టెంబర్ నుంచి 29 మధ్యలో ఉంది మీకు. కరెక్ట్ 26, 27 ఏళ్ళు ఉంటాయి. శని నక్షత్రంలో ఒకే ఒక గ్రహం శుక్రుడు ఉన్నాడు. శని స్టార్ లాడ్ కూడా ఎగ్జాల్ట్ ఉన్నాడు, మంచిగా ఉన్నాడు అనమాట. ఓకే, సో ఆ లగ్న సప్తమాధిపతులు దశాభుక్తులు, సో హైలీ రికమెండెడ్ అనమాట. ఓకే, సో మ్యారేజ్, సైకిల్ చేంజ్, అన్ని చేంజెస్ పాజిటివ్ ఇట్లా చెప్తా నేను. ఈ ఆస్పెక్ట్స్ రిలీవ్ అయిపోయినాయి కాబట్టి మీకు లక్కీ ఏంటంటే సాటర్న్ 8.31 ఉన్నాడు ఇప్పుడు. అప్పటికి ఎంత ఉన్నాడు ఇప్పుడు జరిగినప్పుడు, ఆస్పెక్ట్ జరిగినప్పుడు 8.16 ఉన్నాడు అనమాట. సో అంటే జస్ట్ 1 minute డిఫరెన్స్ లో ఉన్నాడు. సో ఐ ఫీల్ ఇట్ వుడ్ బి ఫైన్. అంటే మీరు ప్రోగ్రెస్ సైడ్ మూవ్ అవుతారు, కొంచెం ఇబ్బంది పడినా కానీ మూవ్ అవుతారు. అప్ స్కేల్ అవ్వడానికి ట్రై చేయండి, స్కిల్ సెట్ పరంగా వస్తుంది ఆపర్చునిటీ. స్టెప్ స్లోగా అవుతుంది, ఎందుకంటే 10th house కంజంక్షన్ సాటర్న్ ఏంటంటే నిజానికి చాలా సఫరింగ్ ఇవ్వాలి. అట్లాంటిది అట్లీస్ట్ మీరు బెంచ్ మీద ఉన్నారు, ఉద్యోగం ఉంది, నడుస్తూ ఉంది, అర్థమైందా? ఇబ్బంది పడినా కూడా నచ్చినా నచ్చకపోయినా మనం చెయ్యాలంతే. ఓకే, అది రిలీవ్ ఇప్పుడైతే లేనులేండి. ఓకే, ఇప్పుడు లేకపోయినా కూడా మీకు నచ్చకపోయినా పని చేయాలి, అర్థమైందా? ఏదో ఒక ఆఫర్ ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ శనిభుక్తి చాలా బాగా చెప్పాను. అక్కడ మీకు రేజ్ వస్తుంది. ఓకే, నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం అయితే రేజ్ వస్తుంది. ఓకే, దానికి ముందు జూపిటర్ భుక్తి రేజ్ ఎందుకు చెప్తా నేను? ఓకే, హ్యాపీగా ఉండడానికి ట్రై చేయమని చెప్తా. ఓకే, ఎందుకంటే అక్కడ వక్రత్వాలని, పేరెంట్స్ హెల్త్, పర్సనల్ హెల్త్, అక్కర్లేని స్ట్రెస్ తీసుకోవద్దని చెప్తా, ఇట్లాంటివన్నీ చెప్తా. అది విషయం. ఓకే, సో శని భుక్తి. దాని తర్వాత నెక్స్ట్ చూద్దాం.
తర్వాత ఏమీ ఆస్పెక్ట్స్ లేవు నెగిటివ్గా. సో లెట్స్ కంటిన్యూ. 30, 31, 32 ఇవన్నీ ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ సెక్స్టైల్ ఇవన్నీ మంచిగానే జరుగుతున్నాయి, ఏమీ ఆస్పెక్ట్స్ లేవు. మూన్ అయినాక మార్స్ వచ్చాడు. మార్స్లో కూడా పెద్ద కాంప్లికేటెడ్, మార్స్ అయితే వక్రిచ్చేసాడు. ఓకే సరే, ఇప్పుడు దాంతో ఆస్పెక్ట్ ఏం లేదు. ప్రోగ్రెసివ్ వీనస్ బాగానే పోతున్నాడు. మీదంతా ఏముంది, ఏం లేదు, నేను జాబ్ చేసుకుంటున్నాను, చదువుకున్నాను, జాబ్ చేసుకుంటున్నాను ఎట్ట చెప్పారో ఇంత ముందుకు కూడా అట్టనే పోతా ఉందన్నమాట. ఓకే చాలా దూరం పోయినాక 2038లోనే ఎక్కడో ఒక ఆస్పెక్ట్ అందుకుంది, 10th house సెక్స్టైల్ మెర్క్యూరీ. అది కూడా డిబిలిటేటెడ్ బట్ స్టిల్ వర్క్స్. సో అది కూడా మంచి ఆస్పెక్టే. ఓకే సో అట్లా అవన్నీ ఇస్తున్నాయి. ఇది చాలా కాలం అలా స్టెప్ బై స్టెప్ పోతుంది. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ కూడా బాగానే వెళ్తున్నాడు. తొందరగా వెళ్ళి మెర్క్యూరీ 10th house సెక్స్టైల్ ఇస్తాడేమో చూద్దాం. మీరేమి ఫీర్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఈజీగా ఒక 50,000 వెళ్ళిపోద్ది చార్ట్ అట్లా. ఓకే సో అక్కడ 49 దగ్గర ఒక మిక్స్డ్ ఆస్పెక్ట్ ఉంది. ఓకే ప్రోగ్రెసివ్ వీనస్ సెక్స్టైల్ యురేనస్, ప్రోగ్రెసివ్ 10th house రెట్రోగ్రేట్ యురేనస్ కి ట్రైన్, ఈ రెండు నచ్చలే. ఒక 2-3 ఏళ్ళు ఇక్కడ బాగాలేదనమాట. ఓకే 2-3 ఏళ్ళు బాగోపోయినాక 10th house అపోజిషన్ మార్స్ జరుగుతుంది. ఇది కొంచెం బెటర్ ఆస్పెక్ట్. ఓకే మీది ఏంటంటే ఇది గ్రాడ్యువల్లీ గ్రోయింగ్ చార్ట్, అర్థమైందా? ఒకటేసారి స్పైక్ వస్తుంది, మిరాక్యులస్ మ్యాజిక్ జరుగుతుంది, ఏముండదు అనమాట. ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఉద్యోగానికి వెళ్తే ఎట్లుంటది, స్టెప్ బై స్టెప్ ఎట్లా ప్రమోషన్ ప్రోగ్రెస్ ఎట్లుంటుందో సేమ్ ఇది అంతే చార్ట్, నా అండర్స్టాండింగ్. అంటే అంత హైస్ అంత లోస్ ఉండవంటారా? స్పైక్స్ ఎక్కువగా ఉండవు, న్యూట్రల్ గా స్టెప్ బై స్టెప్. ఇయర్ వచ్చింది, ఒక 2 ఏళ్ల తర్వాత ఒక 20% పెరిగింది, గో. ఒక మళ్ళీ తర్వాత 5% పెరిగింది, గో. అట్లా ప్రాబ్లం లేదు, పోతా ఉంటది అంతే. నెగిటివ్ లేదు, ఎక్స్ట్రీమ్లీ పోదు నెగిటివ్ గా. కెరియర్ పరంగానండి, లైక్ ఇన్ జనరల్ గా అంటే ఏం కావాలి అంటే అంటే మీరు స్టెప్ బై స్టెప్ ఎదుగుతుంది అన్నారు కదా. అన్ని ఇక్కడ ఏంటంటే మనం ఇదే అని చెప్పాం, అన్ని రకాలుగా చెప్తాం అనమాట. ఓకే ఇదే అంటే మీరు అడిగితే చెప్తా, ఆ పర్టికులర్ ఏరియా చెప్తా. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఇప్పుడు లెట్ సపోజ్ సే మార్స్ రెట్రో అయ్యాడా, మీరు మ్యారేజ్ చిల్డ్రన్ యాజ్ క్విక్ యాజ్ పాసిబుల్ ప్లాన్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే మీకు కుజుడు వక్రిస్తాడు, మళ్ళా కుజు నక్షత్రంలో గ్రహాలు లేవు. ఓకే సో వక్రిస్తే అప్పుడు చైల్డ్ ప్రోగ్రెసింగ్ కి కొంచెం కష్టపెట్టేటట్టుగా అనిపిస్తా ఉంది. ఇది అర్థమైందా? ఓకే అదొక్కటే మైనస్ పాయింట్, మిగిలినవన్నీ బాగానే ఉన్నాయి అనమాట. ఇంకేముంటాయి ఫైనాన్షియల్ గా? అంటే ఫినాన్షియల్ గా అదే కదా, ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నారంటే ఫినాన్షియల్ గా వస్తుందని అర్థం కదా. అది మీరు సేవ్ చేసుకోగలుగుతారని చెప్తాను నేను. బాగుంది కాబట్టి టైం మీరు పాడు చేసుకోరు, మీరు సరిగ్గా సేవ్ చేసుకొని రైట్ డైరెక్షన్ లో తీసుకుపోతారు. ఓకే ఇది లైక్ అంటే ఓన్లీ జాబే చేయాలా, లైక్ ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేయడం, సెకండరీ ఇన్కమ్ అట్లా? బిజినెస్ అంటే ఏంటిదో చెప్పాలి, నాకు అర్థం కావాలి. అది ఏదైనా అండి, అంటే అంతే. నేనైతే ఏం స్పెసిఫిక్ గా అనుకోలేదు. మరి అనుకున్నప్పుడు చూస్తే అయిపోద్ది కదా. ఓకే ఒకటి ఉంది, అంటే ఉంటే బీటెక్ నుంచి నాకు రొయ్యల చెరువులు చేయాలని ఉందండి. అది రైల్ ఇంజనా? రొయ్యల చెరువులు చేయాలన్నది. ఓకే ఆక్వా ఫార్మింగ్ వద్దమ్మా అని చెప్తాం కదా. ఓకే ఎందుకంటే అక్కడ చంద్రుడు అది అఫ్లిక్ట్ అయి ఉన్నది కదా, వద్దని చెప్తాం, క్లియర్ గా చెప్తాం, దానిలో కన్ఫ్యూజన్ ఏం లేదు. ఓకే 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 ఇంకేముంది? అది ఫారెన్ లో లైక్ మాస్టర్స్ చేయాలని అక్కడ సెటిల్ అవ్వాలనుకుంటున్నా, లైక్ అది ఏమీ అవ్వట్లేదు. లైక్ వ్యయాధిపతి, ధనాధిపతి, దశమాధిపతి, నాకెందుకో అక్కడ సింక్ దొరకలేవుగా కాంబినేషన్స్, ఫారెన్ కాంబినేషన్. మీ కంపెనీ పంపిస్తే వెళ్ళండి, నాకు బలమైన కాంబినేషన్స్ ఏం దొరకట్లేదు. ఇప్పుడు చంద్రదశ జరుగుతూ ఉన్నది, సో మిస్టేక్ ఆఫ్ డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత మార్స్ జరుగుతుంది, మార్స్ కూడా రెట్రో ఎఫెక్ట్లు ఉన్నాడు. సో మీకు యాక్చువల్గా డెసిషన్ మేకింగ్ ఛాయిస్ లేదు, మీ క్యాపబిలిటీ అన్నంతా కూడా ఉన్న దానిలో చూపించాల్సి వస్తుంది అనమాట. రాహు దశ జరుగుతుంది, రాహు వచ్చేసేసి బుధుడిని రిజల్ట్ ఇస్తాడు. బుధుడు శుక్రుడితో ఎగ్జాల్ట్ అయ్యాడు కాబట్టి అది కొంచెం బాగుంటుంది అనమాట. బాగుంటుంది అక్కడ 10 ఏళ్ళు. రాహు దశ సగం వర్కౌట్ అవుతుంది మీకు, అర్థమైందా? వ్యయాధిపతి తృతీయాధిపతి కదా, రాహులో ఫారెన్ కాంబినేషన్స్ కొంచెం అనుకూలంగా ఉంటాయి. ఇప్పుడు ఎక్కడుంది అది? సో కుజదశ ఇవన్నీ చంద్రదశ పెద్దగా చెప్పట్లేదు, అంటే ఈ ఫారెన్ కాంబినేషన్స్ రిలేటెడ్ చెప్పట్లేదు నేను. నాకు ఎందుకో ఫారెన్ కాంబినేషన్స్ స్కోప్ తక్కువగా అనిపిస్తా ఉన్నది. మీ కంపెనీ పంపితే వెళ్ళండి అంతే. ఓకే ఈ దశల్లో లైక్ ఇప్పుడు మామూలు డౌట్లు అడిగాక ఆస్ట్రాలజీ డౌట్కి వెళ్దాం. ఫస్ట్ మీ మామూలు క్వశ్చన్స్ అయిపోయాయా? అండి అయిపోయినాయి. అంతే. హ్యాపీ విత్ రీడింగ్? హ్యాపీ విత్ రీడింగ్ అంతే. అంటే మీరు అంత స్పెసిఫిక్ గా పాయింట్అవుట్ చేసే విషయాలు ఏం లేవు కదా.
నేను చెప్పేసాను, అయిపోయింది. ఇప్పుడు కావాల్సింది ఏంటిది, ఇప్పుడు వర్క్ లో ఫ్రస్ట్రేషన్ ఉన్నది, కంటిన్యూ చేయాలి, స్లో అండ్ స్టడీ అండ్ విన్ ద రేస్ లాగా మెల్లమెల్లగా పోతుంది అంతే. ఓకే, నో అగ్రెసివ్ డెసిషన్స్, నో బిజినెస్ డెసిషన్స్, జాబ్ చేయమని రికమెండ్ చేస్తా, అది నేను చెప్పేది. ఓకే, పెళ్ళేమో 20 ఏళ్ళలో చేసుకోమంట, అది రికమెండేషన్స్. శని భుక్తి ఫేవరబుల్, చంద్రుడిలో శని చాలా ఇంపార్టెంట్ భుక్తి. ఓకే, అంటే ఇప్పుడు నేను జాబ్ స్విచ్ అవ్వడానికి చాలా ట్రై చేస్తున్నానండి. అది లైక్ అంత స్విచ్ అయినా fruitful కూడా గా ఏం మళ్ళీ మన కనిపించలేదు. ఇంప్రూవ్మెంట్ అప్పుడే చెప్తాం కదా, మళ్ళీ స్విచ్ అవుతారని చెప్తా, లేదంటే స్విచ్ అయితే అక్కడ మీకు వర్క్ ఇంప్రూవ్మెంట్ అప్పుడు వస్తాయని చెప్తా. ఓకే, సో 27-29 పీక్ పీరియడ్ అంట. ఇంపార్టెంట్ పీరియడ్ అంట, పీక్ అనను కానీ ఇంపార్టెంట్ పీరియడ్ టు ట్రాన్స్ఫార్మ్. మనం ముందు పోతా ఉంటాం, బాగున్నప్పుడు స్టెప్ బై స్టెప్ పోతూ ఉంటాం. పీక్ అంటూ ఏం లేదు, స్టెప్ బై స్టెప్, మెట్టు బై మెట్టు ఎక్కుతున్నప్పుడు పీక్ ఎట్టా చెప్తాం. ఓకే, ఈ ట్రేడింగ్ ఇవన్నీ లైక్ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయండి? ట్రేడింగ్ అంటే ఇది మీ స్ట్రాటజీ. మీకు అగ్రెసివ్ బ్యాడ్ ఆస్పెక్ట్స్ జరుగుతున్నాయి అనుకో, ఇప్పుడు లగ్నాధిపతికి వక్రత్వ దోషం ఉన్నది, సో మీరు దశమాధిపతికి వక్రత్వ దోషం ఉన్నది, అంటే పంచమాధిపతి. ఓకే, సో ఈ డెసిషన్ మేకింగ్ సరిగ్గా లేదనుకో మీకు దెబ్బ కొడుతుంది, బ్యాడ్ ఆస్పెక్ట్స్ ఏదన్నా వస్తే. అది గుర్తుపెట్టుకోవాలి. ఒక 5 ఏళ్ల తర్వాత 33, 32లో అట్లాంటివి వస్తున్నాయి. ఇప్పుడు 10th హౌస్ కంజంక్షన్ సాటర్న్ జరుగుతుంది. ఇప్పుడు మీరు ఎంత క్యాపిటల్తో చేస్తున్నారు? లేదండి, ఇంకా ఏం చేయట్లేదు. ఓకే, చేసుకోవచ్చు, ఇది మీ స్కిల్ సెట్ని బట్టి ప్రాబ్లం ఏం లేదు. బట్ కాకపోతే వ్యయంలో రాహు ఉన్నాడు. బేసికల్లీ రాహు వ్యయంలో ఉంటే అండ్ చంద్రుడు, ఇవన్నీ కొంచెం కాంబినేషన్స్ వీక్ ఉన్నది. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసుకోవడం బెటర్ ఏమో, దట్స్ ఐడియా. బట్ మీరు మంచి అనలిస్టే, శని బుధులు మంచి కోణాల్లో ఉన్నారు, మీ అనాలిసిస్ అదంతా బాగానే ఉంటుంది. కానీ ఈ యాంగ్జైటీ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి మనం తొందరపడతాం అనమాట. మన అనాలిసిస్ని మనం మార్చేస్తాం మధ్యలో, అప్పుడు దెబ్బ కొడుతుంది కదా. బుధుడు కుజుడిని చూస్తున్నాడు. ఇప్పుడు మీరు నాకు చెప్పారనుకో, నాకు 10కి 10 వస్తాయి, మీకు రావు, ఎందుకంటే మీరు ఫాలో గారు, నాకు తెలియదుగా. సో మీరు చెప్పింది ఫాలో అవుతా నేను. ఓకే, అదే ప్రాబ్లం. నాకేం ఉపయోగం ఉండదు అయితే. వేరే వాడికి చెప్తే వాడికి తెలియదు కదా ఎక్స్టెండ్ చేయడానికి. మీరు లాజిక్ ని మీరు ఎక్స్టెండ్ చేసుకొని మార్చేసుకుంటారు రియల్ టైంలో, అప్పుడు ఇబ్బంది కదా అది. సో అందుకే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకొని లాంగ్ టర్మ్ లాగా ఒక 3 నెలలకో 6 నెలలకో అట్లా స్టెప్ బై స్టెప్, మీ పర్సనల్ అప్రోచ్ అంతే అది. సో నో అగ్రెసివ్ డైలీ ట్రేడింగ్, ఇంట్రాడే ట్రేడింగ్, ఆప్షన్ ట్రేడింగ్ ఇట్లాంటివి రికమెండ్ చేయను. ఓకే, ఓకే, నోటెడ్. ఓకే, అంతేనా? అంతే. సో ఆల్ ది బెస్ట్, నమస్తే.